రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, శుక్రవారం అర్ధరాత్రి శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ తనకు బాగా అలవాటైనటువంటి రెచ్చగొట్టే దాడుల్ని చేసేందుకు మరోసారి విఫల ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ, శ్రీనగర్, ఉధంపూర్ 3 ఎయిర్ బేసెస్ పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా జోధ్పూర్ రాజస్థాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా విఫలమయ్యాయి. డ్రోన్ దాడులు చేసే ప్రయత్నం జరిగింది. వాటిని గగనతలంలోనే ఇంటర్సెప్ట్ చేసి ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అన్నింటిని కూడా విధ్వంసం చేయడం జరిగింది. వాటి ఫోరెన్సిక్ అధ్యయనం జరుగుతోంది. దాని ద్వారా చాలా విషయాలు మనకి తెలుస్తాయి. ఢిల్లీని టార్గెట్ చేస్తూ కూడా ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ని హర్యానాలోని సిర్సా దగ్గర కూల్చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి మిత్రుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, శ్రీనగర్ దగ్గర పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక విమానం కుప్పకూలిపోయిందని. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. పైలట్ బ్రతికున్నాడా లేకపోతే బందీగా పట్టుబడ్డా, ఏం జరిగిందన్నది తెలియదు. అదేవిధంగా అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ద్వారా మనకి తెలుస్తున్నది ఏంటంటే, దాడి చేయడానికి ప్రయత్నించి విఫలమై వెనుదిరిగిపోతున్నటువంటి ఒక పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ విమానం పాకిస్తాన్లో పడింది. పాకిస్తానీ ప్రజలు అది భారత విమానం అని భావించి ఆ పైలట్కి దేహశుద్ధి చేశారని తెలుస్తోంది. పైలట్ బ్రతికున్నాడా లేదా ఇప్పటి వరకు మనకి తెలియదు. అయితే పాకిస్తాన్ ఈ దాడి చేయడంతో పాటు అబద్ధాలను కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఉదాహరణకి మొత్తం భారతదేశం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇండియా మొత్తం మీద ఒక భారీ సైబర్ అటాక్ చేయటం వల్ల మొత్తం వాళ్ళ ఎలక్ట్రికల్ పవర్ గ్రిడ్, ఇండియా పవర్ గ్రిడ్ మొత్తం కూడా 70% దెబ్బతిన్నది అని చెప్తున్నారు. నేను ప్రస్తుతము 3 లైట్లు వెలిగించుకుని ఏసీలో కూర్చుని ఈ వీడియో చేస్తున్నాను. దేశమంతా పవర్ గ్రిడ్ పోయిందని పాకిస్తాన్ చెప్తున్నటువంటి వార్తల్లో నిజమెంతో ఇదే రుజువు. ఇక మరోవైపు పాకిస్తాన్ ఇప్పుడు భయంతో బెంబేలెత్తి నోటామ్ అంటే తమ గగనతలంలో ఎలాంటి విమానాలు, కమర్షియల్ విమానాలు, ప్రైవేట్ విమానాలు వెళ్ళడానికి వీల్లేకుండా నోటామ్ని విధించింది. నిజానికి గురువారం, శుక్రవారం కూడా పాకిస్తాన్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఫ్లై చేసి వాటి వెనుక డ్రోన్స్ దాగునేటట్టుగా, అంటే డ్రోన్ నుంచి దాడి చేయటము, ఆ డ్రోన్ విమానానికి వెనక ఉండడం వల్ల సివిలియన్ ఫ్లైట్ని మనం దాడి చేయలేకపోవడం ఇది జరిగింది. ఇది మన విదేశ వ్యవహారాల శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ తన డైలీ బ్రీఫింగ్లో తెలియజేసింది. ఇక భారతదేశం ఏకంగా సియాల్కోట్ పైన, అదేవిధంగా లాహోర్ పైన దాడి చేసింది. 2 సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండే పెద్ద పట్టణాలు. అంత సియాల్కోట్ అయితే 10-11 కిలోమీటర్లు ఉంటుంది జస్వంత్గఢ్ నుంచి. అదేవిధంగా లాహోర్ ఒక 20-30 కిలోమీటర్లు మన బార్డర్ నుంచి ఉంటుంది, అటారీ బార్డర్ నుంచి. మొత్తం ఈ రెండిటిపైన దాడి జరగడంతో పాటు ఈ కహూటా ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. కహూటా ఎయిర్ బేస్ వాస్తవానికి పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీ కూడా ఉన్నటువంటి ఇది కాబట్టి అక్కడ దాడి జరగడం చాలా సిగ్నిఫికెంట్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా కూడాను పాకిస్తాన్ బహిర్గతం చేయటం లేదు. కహూటా మీద దాడి జరిగిన విషయాన్ని మాత్రము పాకిస్తానీ సోర్సెస్ అంగీకరిస్తున్నాయి. అదేవిధంగా 3 ప్రధానమైనటువంటి ఎయిర్ బేసెస్, ఒకటి నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఇది చక్లాలాలో ఉంది. ఈ చక్లాలా వాస్తవానికి రావల్పిండిలో అంతర్భాగం. వాస్తవానికి రావల్పిండి, ఇస్లామాబాద్, మన ఢిల్లీ, గుడ్గాం లాగా ఉంటాయి. ఈ 2 దగ్గరగా ఉన్నట్టుగానే రావల్పిండికి ఇస్లామాబాద్కి పెద్ద దూరం ఉండదు. రావల్పిండిలో ఉన్నటువంటి చక్లాలా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన మల్టిపుల్ దాడులు జరిగినాయి. భారతదేశానికి చెందినటువంటి మిసైళ్లు దాడి చేసినాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎక్స్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి వాటి ప్రకారము కనీసం ఒక C-30 విమానము దగ్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ మాకేం నష్టం జరగలేదని ప్రకటించింది, కానీ ఒక C-130 ఒక వింగ్ పోర్షన్ అంతా కూడా తగలబడుతున్నటువంటి వీడియో వచ్చింది. మిగతా దాడి ఎంత జరిగింది ఏమిటి అక్కడ, ఎందుకంటే అక్కడ మొత్తం అమ్యునిషన్ ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఆయిల్ డిపో కూడా ఉంటుంది. మరొకటి
రఫీకుల్ ఎయిర్ బేస్ అని ఒక ఎయిర్ బేస్ ఉంది. ఇది షోర్కోట్ అనే ప్రాంతంలో ఉంటుంది. అందుకని రఫీకుల్ షోర్కోట్ అని చెప్తారు. ఈ రఫీకుల్ షోర్కోట్లో ఉన్నటువంటి ఇది ఝాంగ్ జిల్లాలో ఉంది, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఝాంగ్ అనే జిల్లాలో ఉంది. ఇక్కడ చైనా నుంచి తెచ్చుకున్నటువంటి J-17ల స్క్వాడ్రన్ ఒకటి ఉందన్నమాట. ఇదే కాకుండా మిగతా ఇంకొక ఎయిర్పోర్ట్ మీద కూడా దాడి జరిగింది. మొత్తం మీద పాకిస్తాన్కి రాత్రంతా కూడాను భారతదేశం నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ లో కనీసం 25 మంది చనిపోయి ఉంటారు అని చెప్పి కూడాను వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడాను మొత్తం మీద పాకిస్తాన్ తన బుద్ధిని పోనిచ్చుకోలేదు. చీకటి మాటున మళ్ళీ దాడి చేసింది. భారతదేశం దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పాకిస్తాన్కి చెందినటువంటి 3 ఎయిర్ బేస్లని ధ్వంసం చేసింది. ముఖ్యంగా చక్లాలా ఎయిర్ బేస్, చక్లాలాలో ఉన్నటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో విస్తృతమైన అపారమైన నష్టం జరిగినట్టుగా సమాచారం వస్తోంది. ఈ మిగతా సమాచారం ఇటు కరాచీ వైపు కూడా కొంత కదలిక ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. కరాచీ ఎయిర్పోర్ట్ని, కరాచీకి సంబంధించినటువంటి నేవల్ పోర్ట్ని దిగ్బంధనం చేస్తే పాకిస్తాన్కి ఇంకా అరేబియా సముద్రంలోకి ప్రవేశం ఉండదు. కాబట్టి పాకిస్తాన్ని పూర్తిగా ల్యాండ్ లాక్ చేసేయడానికి వీలవుతుంది. ఎందుకంటే వాటి పడవలు వెళ్ళవు, సరకు రవాణా రాదు, ఈ రకంగా కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు పశ్చిమ దిశగా అంటే పాకిస్తాన్కి సంబంధించి తూర్పు, మన పశ్చిమ దిశగా మనము దాడులు కొనసాగించటము, ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా అంత ఫ్రెండ్లీ పరిస్థితి ఏమీ లేదు కాబట్టి పాకిస్తాన్ ఒక రకంగా అడకత్తెరలో చిక్కినటువంటి పరిస్థితి. నిజానికి భారతదేశం పాకిస్తాన్ ఈ రకంగా దాడులు చేయకుండా ఉన్నట్లయితే వదిలివేయడానికి కూడా కొంత సిద్ధంగా ఉంది. కానీ ప్రస్తుతము పాకిస్తాన్ ఈ తరహా దాడులకు మళ్ళీ తెగబడేటటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.